ఆర్టీసీ బస్సులో మహాలక్ష్మి స్కీమ్ లో కొత్త అప్డేట్ వచ్చింది. బస్సు ఎక్కి ఉచితంగా ప్రయాణిస్తున్న లేడీస్ అంతా ఈ విషయం తెలుసుకోవాలి. ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డులను చూపించి బస్సుల్లో 0 టికెట్లను తీసుకుంటున్నారు. తాజాగా ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళలకు స్మార్ట్ కార్డుల్ని మంజూరు చేయనుంది. ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డుకు ఈ స్మార్ట్ కార్డును లింకు చేయనున్నారు. ఈ స్కీమ్ ఇప్పటికే కర్ణాటకలో శక్తి పథకం పేరుతో అమల్లో ఉంది. కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. కర్ణాటకలో ప్రత్యేకంగా మహిళలు స్మార్ట్ కార్డు తీసుకునేలా సింధు పోర్టల్ అందుబాటులోకి తెచ్చారు. కొత్త గైడ్ లైన్స్ అమల్లోకి వస్తే ఈ స్మార్ట్ కార్డు ఉన్న ఆడవాళ్లు మాత్రమే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ స్పందన సందీప్. ప్రధానంగా 6 గ్యారెంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి స్కీమ్ ని తీసుకొచ్చింది. ప్రజెంట్ అమలు చేస్తున్న దాంట్లో చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నటువంటి స్కీమ్ ఈ మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి స్కీమ్ సంబంధించింది. అయితే ఇందులో ఇప్పటికే లక్షలాది మంది దాదాపు గడిచిన 8 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేస్తున్నారు. శుభకార్యాలకు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలకైనా, గుళ్ళకు కావచ్చు, ఎలాంటి అవసరాల కోసమైనా, ముఖ్యంగా ఉద్యోగస్తుల కోసం కానీ బాగా ఉపయోగపడుతుందని కూడా ఇప్పటికే ఫీడ్బ్యాక్ ఆర్టీసీకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు కూడా ఐడి కార్డుగా ఆధార్ కార్డుని ప్రతి ఒక్కరు కూడా బస్సులో తీసుకెళ్తూ వాళ్ళు చూపించిన తర్వాత కండక్టర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ 0 బిల్లుని వాళ్ళ చేతికి ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 0 టికెట్. అయితే ఇది కొంత ఇబ్బందులు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా తెలంగాణ ఇతరులు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర కావచ్చు, ఇటు పక్కన కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇట్లా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ ఉండడం, వాళ్ళు కొంత ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళు ఉండడం, ఇట్లా కొంత ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా తెలంగాణ ఆర్టీసీకి ఎదురవుతున్న నేపథ్యంలో ప్రత్యేకించి ఒక కార్డును తీసుకురావాలని భావిస్తోంది. ఈ స్మార్ట్ కార్డు. ఈ స్మార్ట్ పోలి ఒక ఏటీఎం కార్డు తరహాలోనే ఉంటుంది. ప్రజెంట్ ఇది కర్ణాటకలో చాలా సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాంట్లో మనం చూడొచ్చు, ఇది పింక్ కలర్ అక్కడ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చింది. అక్కడ శక్తి కార్డు పేరుతో ఇక్కడ ఉంది. పైన ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం ఫోటో ఉంటూ పక్కన కింద మనం చూస్తున్నాం. ఇదే తరహాలోనే మన దగ్గర కూడా ముద్రించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా క్రమ సంఖ్య, ఏదైతే మొత్తం లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు మహిళలు అని తెలుసుకునేందుకు వాళ్ళకు ఒక సీరియల్ నెంబర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు మనం చూస్తున్నాం, దాదాపు 4.5 కోట్ల మంది దాదాపు మనం తెలంగాణ ఉంటే దాదాపు 2 కోట్లకు పైగా మహిళలు మన దగ్గర ఉన్నారు. కనుక 18 ఏళ్ళు పైన ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే కింద ఉన్న వాళ్ళు కానీ, అదే సమయంలో మనకు 60 ఏళ్ళు లిమిట్ కూడా ఎట్లా ఉంది కాబట్టి ఎవరైనా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ పూర్తి పేరు, క్రమ సంఖ్య తర్వాత పూర్తి పేరు, వాళ్ళు ఏ ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు, జిల్లా, మండలం అట్లా ఉండే అవకాశం ఉంటుంది. అదే విధంగా వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేస్తారనేది కూడా రెగ్యులర్ గా అనేది కూడా ఉండే అవకాశం ఉంది. ఇట్లా ఓవరాల్ గా వివిధ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, మిగతా అన్ని అంశాలతో కూడినటువంటి పేరు ఉంది. వాళ్ళది కర్ణాటకకు సంబంధించినటువంటి కార్డులో వాళ్ళ పేరు వేరే ఉంది. బట్ శక్తి పేరుతో మన దగ్గర మహాలక్ష్మి ముద్రించే అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా ఇది పూర్తిగా ఆ చిప్పు ఉంటుంది కాబట్టి ఆ చిప్ ని ఒకసారి కనుక స్కాన్ చేస్తే వాళ్ళ వివరాలన్నీ కూడా దాంట్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది కండక్టర్. ఏదైనా కూడా ఇదే తరహాలోనే తెలంగాణలో కూడా ఆర్టీసీ వినూత్నంగా త్వరలోనే ఫ్యూ డేస్ లో తీసుకొచ్చే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది. ఇప్పటికే సజ్జనారు దీనికి సంబంధించినటువంటి ఒక టీంని కూడా కర్ణాటక పంపించారు. వాళ్ళు ఎట్లా సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నారు అనే విషయం మీద తెలుసుకుంటున్నారు. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో విపక్షాలు కావచ్చు, లేదంటే చాలా మంది వివిధ రకాలుగా మాట్లాడుతున్న నేపథ్యంలో బస్సులలో కొంత ఇబ్బంది అవుతుందని, కొంత అసౌకర్యంగా ఉందని, ఇవన్నిటి మీద కూడా స్టడీ చేశారు. బట్ బస్సును కూడా కొంత పెంచే ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా మరింత సౌలభ్యంగా చాలా ఈజీ ప్రయాణం చేసేందుకు సజ్జనార్ ఇప్పటికే ఓ టీంని ఏర్పాటు చేసి ప్రత్యేకించి కర్ణాటక పంపించి చాలా ఈ స్మార్ట్ కార్డు విధానాన్ని తీసుకురావాలన్నటువంటి ఆలోచనతోనే చేశారు. అందుకనే ఈ మధ్య మనం చూసినాం, రాఖీ పండుగ కావచ్చు, అంతకన్నా వచ్చేటువంటి పండుగలు కావచ్చు, లక్షలాది మంది ప్రయాణికులు ఆర్టీసీని వినియోగించుకొని చాలా మేలు జరిగింది. కనుక భవిష్యత్తులో మరింత మేలు చేసేందుకు
ఖచ్చితంగా ఇట్లాంటి స్మార్ట్ కార్డు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇది ఆర్టీసీ తీసుకురాబోతోంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎవ్రీ మంత్ ప్రత్యేకించి 300 కోట్లకు పైగా ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్టీసీకి చెల్లిస్తోంది. కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా డీజిల్ కావచ్చు, లేదంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నప్పట్లో ఇది చాలా సక్సెస్ఫుల్ నడిపేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆర్టీసీ అధికారులకు సూచించిన నేపథ్యంలో వాళ్ళు ఈ స్మార్ట్ కార్డు విధానాన్ని తీసుకొచ్చి మరింత ఇబ్బందులు ఎదురవ్వకుండా, ముఖ్యంగా బస్సులో ఆధార్ కార్డు కొంతమంది ఫోన్లలో చూపిస్తున్నారు, కొంతమంది హార్డ్ కాపీ తీసుకొస్తున్నారు, కొంతమంది జీరాక్స్ తీసుకొస్తున్నారు. ఇట్లాంటి సమస్యలు కూడా ఉన్న నేపథ్యంలో కొంతమంది ఆధార్ కార్డు లేవు. కనుక ఇవన్నిటిని చెక్ పెట్టేందుకు ఈ స్మార్ట్ కార్డు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కనుక త్వరలోనే అది మనకు అందుబాటులో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది తెలంగాణలో. అంటే ఏంటి నరేందర్, ఇప్పుడు ఈ స్మార్ట్ కార్డు ఎలా ఉండబోతుంది, ఎప్పుడు మంజూరు చేయనున్నారు ఈ కార్డ్స్? ఖచ్చితంగా ఇది స్టడీ జరుగుతుంది. ఇప్పటికే కర్ణాటక ఒక టీం వెళ్ళింది. దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు అంటే కర్ణాటక కంటే కూడా మరిన్ని ఆప్షన్స్ ఉండే విధంగా ఈ కార్డుని మల్టీపర్పస్ ఉపయోగపడే విధంగా ఆర్టీసీతో పాటు ఈ కార్డు ఉన్న వాళ్లకు భవిష్యత్తులో ఇంకా మనం ఇంతకుముందు మనం చెప్పుకుంటున్నట్టుగా 18 ఏళ్ల పైబడి మిగతా వాళ్ళకి పెన్షన్స్ రిలేటెడ్ కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకురాబోతోంది 22,500 రూపాయల పెన్షన్, లేదంటే వివిధ రకాల స్కీమ్లకు కూడా ఉపయోగపడే విధంగా ఈ స్మార్ట్ కార్డు కూడా తీసుకొస్తే ఎలా ఉంటుంది, కేవలం ఆర్టీసీకే కాకుండా అనేటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం అదిలో ఉన్నట్టుంది. అందుకనే దీన్ని పకడ్బందీగా కాస్త లేట్ అయినా కూడా ఈ స్మార్ట్ కార్డ్ ని వినూత్నంగా చాలా ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకురొచ్చే ప్లాన్లో భాగంగానే కొంత లేట్ అవుతుంది. కర్ణాటకలో సక్సెస్ అయింది కాబట్టి తెలంగాణలో కూడా తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉచిత ప్రయాణానికి సంబంధించి కూడా అక్కడ కూడా ఒప్పందం కుదిరింది. వాళ్ళు కూడా త్వరలోనే ఉచిత ప్రయాణాన్ని తీసుకురాబోతున్నారు కాబట్టి ఇది ఈ పక్కన ఉన్నటువంటి ఇరుపొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రయాణం చేసినా కూడా ఇబ్బంది కాకుండా ఉండేందుకు కూడా మహిళలకు అట్లాంటి రూపొందించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏదైనా కూడా తెలంగాణలో మాత్రం ప్రజెంట్ ఉచిత ప్రయాణం అయితే నడుస్తుంది. ఏ మూల నుంచి ఎక్కడికైనా పోవడానికి అయితే ఉంది. పల్లె వెలుగు కావచ్చు, మిగతా బస్సులలో కూడా ఉంది. కొంత ఏసీ బస్సులు కావచ్చు, లేదంటే ఇట్లాంటి వాటి మాత్రం కొంత ఇబ్బంది అయితే ఉంది. బట్ వాటిని కూడా త్వరలోనే ఏ రకంగా తీసుకొస్తారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది.